వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తుకొచ్చేది నేత రోజా. ఈమె మాటలకు ప్రత్యర్థులు సైతం సైలెంట్ అయిపోయారు. అదంతా వైసీపీ సర్కారులో మాత్రమే. గత ప్రభుత్వంలో ఓ వెలిగారామె. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు మాజీ మంత్రి రోజా మచ్చుకైనా కనిపించడం మానేశారు. ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఊరు వాడా పోటీలను నిర్వహించారామె. క్రీడా రత్నాలు బయటకు తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని అప్పట్లో చెప్పుకొచ్చారామె. ఇంతవరకు అంతా బాగానే ఉంది. తాజాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా 100 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ప్రోగ్రాంలో 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అప్పటి మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు దీనికి సూత్రధారులు పేర్కొన్నారు. ఈ విషయంపై వీరి ఇద్దరితో పాటు అన్ని జిల్లాల డిఎస్డిఓలపై విచారణ జరిపించాలని సిఐడి విభాగం డీజీపీకి మనవి చేశామని ఆర్జీ ప్రసాద్ చెప్పారు. అన్ని జిల్లాల క్రీడాశాఖ అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిఐడికి మనవి చేశామని ఆర్జీ ప్రసాద్ అన్నారు. 5 సంవత్సరాల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఆ విషయంలో విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని ఆర్జీ ప్రసాద్ అన్నారు. క్రీడా కోటాలో IIIT, మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని అన్నారు. మాజీ మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు క్రీడా శాఖ అధికారులను విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల అవకతవకలు బయటకు వస్తాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐడికి మనవి చేశామని ఆర్జీ ప్రసాద్ చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలో రోజా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.